ఆదికాండం 22:16 నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. గట్టిగా చప్పట్లు కొట్టండి. తలపైకి ఎత్తని మీకు అర్థమేంటో చెప్తాను. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అబ్రహాముకి లేక ఒక కొడుకున్నాడు. దేవుడు వచ్చి, అబ్రహాం నాకు ఈరోజు ప్రతిరోజు బలి తెస్తావు కదా, గొర్రె పిల్లని లేదా పక్షుల్ని గువ్వల్ని పావురాల్ని తెస్తావు కదా, ఈ రోజు నాకు ఇష్టమైంది కోరుకుంటా, తెస్తావా అన్నాడు. తెస్తావా అంటే మీకంటే ఎక్కువేంటి ప్రభా, అవసరమైతే నా ప్రాణం కూడా, మన డైలాగులన్నీ అట్టే ఉంటాయి కదా, ఏమంటావు, అవసరమైతే ప్రాణం కూడా ఇచ్చేస్తా ప్రభా అంటారు కదా, నీకంటే ఎక్కువేంటి ప్రభా అన్నాడు. నీ ప్రాణం వద్దులే కానీ నీ కొడుకుని ఇచ్చే అన్నాడు. అమ్మ 3 కొడుకులు 4 కొడుకులు 5 కొడుకులు ఉన్న వాళ్ళే సేవకి ఇవ్వరు, పరిచర్యకి పంపరు. కానీ ఈయనకి ఎంతమంది అంట కొడుకులు? ఒక కొడుకు అంట. ఆ ఒక్క కొడుకుని ఎక్కడ పెట్టాలంట? బలిపీఠం మీద పెట్టు. ఇప్పుడు నేను ఒక్కనే కొడుకుని, నన్ను మా అమ్మ బలిపీఠం మీద పెట్టేసింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు, నీకున్న ఒక్క కొడుకుని తీసుకొచ్చి నా బలిపీఠం మీద పెడతావా? ప్రభా కొంచెం ఇబ్బందిగా ఉంది తండ్రి అనలా, కొంచెం కష్టంగా ఉంది ప్రభా, గుండె జారిపోయి పొట్టలోకి వచ్చేసింది ప్రభా అన్నాడా? ఏమనలే, సరే ప్రభా అన్నాడు అంతే. ఉదయాన్నే బయలుదేరాడు, కొడుకు మీద కట్టెలు పెట్టాడు, తీసుకెళ్ళాడు. దేవుడు గాని రాకపోతే కత్తి ఇస్సాకు తల మీద పడిపోయేది. దేవుడు అడ్డం వచ్చేసాడు. అమ్మో, ఈడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు ఏంటి, ఈడు నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు ఏంటి, నాకంటే వీడికి కొడుకు ఎక్కువ కాదా? అర్థమవుతుందండి. మనం ఆశీర్వదించబడాలంటే త్యాగం ఉండాలి. మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని సన్నిధిలో కొన్ని త్యాగాలు ఉండాలి. కొన్నిటిని మనం జాగ్రత్తగా బలిపీఠం మీద పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు అడిగాడు, అడగని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టేశాడు. దేవుడు వచ్చి అంటాడు, నీకు ఒక్కగానున్న ఒక్క కొడుకుని వెనుక తీయలేదు గనుక నీ కొడుకుకు బదులుగా నా కొడుకుని బలిపీఠం మీద పెడతానని గొర్రె పిల్లైన యేసయ్యను బలిపీఠం మీద పెట్టాడు.